హలో అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హైదరాబాద్లో ఈవెంట్ అయితే ముగించేసుకొని మా చెల్లితో వన్ డే ఉండి ఇంకా సాటర్డే నైట్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఆటో బుక్ చేసుకొని. చెల్లిని వదిలిపెట్టి వస్తుంటే చాలా బాధ అనిపించింది నాకు. కానీ తప్పదు కదా, ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళైతే బిజీగా ఉండాల్సి వస్తుంది. చెల్లేమో జాబ్ చేసుకోవాలి, నేనేమో మా ఇంటికి వెళ్ళి పిల్లల్ని మా వారిని చూసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలి. అలా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, ఏది చేయకపోయినా అవ్వదు కదా. అని చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పుట్టి పెరిగి కలిసి ఉంటాం కదా, పెళ్లి వల్ల కానీ జాబ్స్ వల్ల కానీ ఇలా విడివిడిగా ఉండాల్సి వస్తుంది. ఇది కేవలం ఆడపిల్లలకి మాత్రమే కాదులేండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే పేరెంట్స్ని వదిలి ఉండాల్సి వస్తుంది. అలాగే సిబ్లింగ్స్ని కూడా వదిలి ఉండాల్సి వస్తుంది, ఎవరైనా ఫేస్ చేయాల్సిందే. హైదరాబాద్లో మంచిగా ఈవెంట్ అయితే ముగించుకొని ఇంకా పాలకొల్లు అయితే స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, ఇలా మన హస్బెండ్ అడుగులు మనకి తోడుగా ఉంటే మనం ఎక్కడి వరకైనా వెళ్ళగలము. ఫస్ట్ ఒక దగ్గర అయితే కూర్చున్నాము, ఇక అక్కడ టిఫిన్స్ అయితే చేసేసామన్నమాట. టిఫిన్ అది తినేసి మాది S12 మాది అనౌన్స్ చేశారనమాట ట్రైను. ఇంకా S12 దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారు? మంగళగిరికి కాదండి, పాలకొల్లు అయితే వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లల్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాను కదా, మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకొని మంగళగిరి అయితే రావాలన్నమాట. సో డైరెక్ట్గా పాలకొల్లుకే టికెట్స్ బుక్ చేసుకున్నాం ముందుగానే, ఏదో ఒకటి అవుతుందని చెప్పి. కరెక్ట్గా ఇప్పుడు పాలకొల్లే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఆ రోజు అంటే మేము నైట్ ఎక్కుతున్నాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం కదా సండే, మళ్ళీ సండే నైట్కి మళ్ళీ మంగళగిరి వచ్చేసేలా మా ప్లానింగ్ అనమాట. ట్రైన్ అయితే ఎక్కేసామండి. మాకేమో ఒకటి సైడ్ అప్పర్ వచ్చింది, ఇంకొకటేమో మిడిల్ వచ్చిందనమాట. ఇంకా ఈ కింద వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి అందాక కిందనైతే కూర్చున్నాము. పిల్లలు పుట్టిన తర్వాత మా ఇద్దరం కలిసి సోలో ట్రిప్ అంటే ఇదేనమాట. ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరిని వదిలిపెట్టి మేము విడిగా ఎక్కడికి వెళ్ళింది లేదు. ఇంక ఈసారి ఈ యూట్యూబ్ ఈవెంట్ని వదులుకోవడం ఇష్టం లేక ఇంకా అమ్మ కూడా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి అని చెప్పింది. ఇంకా అక్కడికి తీసుకెళ్ళి అమ్మ దగ్గర డాడీ దగ్గర ఉంచి పిల్లల్ని మేమైతే ఇలా వచ్చామన్నమాట. ఇది హుస్సేన్ సాగర్ అండి, అంతగా కనిపించట్లేదు కదా. పిల్లల గురించి నేనైతే ఎంత భయపడ్డానంటే వాళ్ళని అక్కడ దింపి నేను వచ్చేటప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాక అమ్మ ఫోన్ చేసి చెప్పింది, అసలు చిట్టోడు నిన్ను అడగలేదు అని చెప్పి. అభికి అయితే నేను ఆల్రెడీ సిచ్యువేషన్ చెప్పాను, అంటే హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పలేదు కానీ అమ్మకి పని ఉంది, డాడీకి అమ్మకి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి మీరు అంటే, వాడికి మా ఇంటి దగ్గర ఉండడం చాలా ఇష్టం, అందుకని చెప్పి ఉంటానమ్మా అన్నాడు. మరి నేను లేకపోయినా ఉండాలంటే సరే ఉంటాను అన్నాడు. నువ్వు వర్క్ చేసుకున్నాక వచ్చి తీసుకెళ్తావా అంటే, అవును మా వర్క్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెప్పాము. ఇంకా వాడికైతే తెలుసు కాబట్టి వాడు అడగలేదంటే అనుకోవచ్చు. మా చిట్టోడికి అసలు ఏం తెలియదు, మేము అసలు నేను అక్కడి నుంచి వచ్చేస్తానని కూడా తెలియదు. కానీ ఆడేంటో అడగలేదంట. నేనేమో వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అడుగుతాడేమో అని చెప్పి నన్ను. కానీ అమ్మ అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అంటున్నాడంటే, కానీ అమ్మ కావాలని ఏం అడగట్లేదంట. ఇంకా సర్లే అలా ఉండడమే మంచిది కదా అనేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలు అక్కడ ఏడుస్తూ ఉన్నారనుకోండి, మనం వచ్చిన ప్లేస్లో ప్రశాంతంగా ఉండలేం కదా. ఇంకా పిల్లలు చక్కగా అక్కడ బాగానే ఉన్నారు కాబట్టి మేము వచ్చిన పని ప్రశాంతంగా చూసుకొని చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చార్మినార్ అవి వెళ్ళి ఇంటికైతే వెళ్తున్నాము. లేదంటే ఆ రోజునైతే బయలుదేరిపోవాలి కదా వాళ్ళు మంచిగా లేకపోతే. మా అమ్మ అయితే ఒక్కటే అందనమాట, ఇంకెప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, పిల్లలు ఉంటారు, వీళ్ళు చక్కగా ఉంటున్నారు అని చెప్పి. నిజంగా ఒక్కొక్కసారి మనం అనుకునే అస్సలు జరగవు కదా, కొన్ని మనం అనుకోకపోయినా జరుగుతాయి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి, కానీ అవి ఏమవ్వవు. అసలు నేను ఇయర్ హైదరాబాద్ వస్తానని అనుకోలేదు, అలాగే యూట్యూబ్ ఈవెంట్కి వెళ్తానని కూడా అనుకోలేదు. అలాంటిది యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళే అవకాశం రావడం, ఆ పని మీద నేను ఎప్పుడూ చూడని హైదరాబాద్ని చూడడం, ఇదంతా కూడా నాకు ఒక కలలా ఉందన్నమాట. పెళ్ళికి ముందు మా చుట్టాలింటికి మా అమ్మ వెళ్ళినప్పుడు మీరు కూడా రండి అని అనేది. అయితే నేనేమనేదాన్నంటే, నేను ఇప్పుడు అస్సలు రాను, హైదరాబాద్ నేను ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసే చూడాలి, పెళ్ళయిన తర్వాత అన్నీ కొత్తగా చూడాలనేసి అన్నాను. అది నాకు పెళ్ళైన 6 ఇయర్స్కి నెరవేరిందనమాట. అది కూడా యూట్యూబ్ పని మీద. ఒకవేళ ఈ యూట్యూబ్ ఈవెంట్ లేకపోతే నేను ఎప్పటికి వచ్చేదాన్నో కూడా నాకే తెలీదు. ఇంకా మా వారు రైల్వే స్టేషన్లో ఈ బన్ అయితే కొన్నారనమాట. ఇంకా ఇవైతే మా ఇద్దరం షేర్ చేసుకొని తింటున్నాము. బన్నం చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది, మేము అవనిగడ్డలో కోచింగ్ తీసుకునే వాళ్ళము. అప్పుడు మా అక్కని చిన్న పిల్లల నేను, అక్క
ఆ బన్ను కొంటావా అని అడిగేదాన్ని అనమాట ఒక్కోసారి. అప్పుడు మా అక్క కొనిచ్చేది నాకు. మాటల్లోనే తెల్లవారిపోయింది చూసారా. ఇంకా నైట్ ఏముంటుందండి, నైట్ తర్వాత ఇంకా ఎవరి బెర్త్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకా పడుకున్నాము ఆ బన్ తినిన తర్వాత. మా పక్కనేమో మొత్తం మా బెర్త్ మొత్తం పిల్లలనమాట. ఇంకా పిల్లల హడావడికి మా వారికి అయితే అస్సలు నిద్ర పట్టలేదంట. నాకైతే కొంచెం పర్లేదు, బాగానే నిద్ర పట్టింది. తెల్లవారిపోయిన తర్వాత మెలకు వచ్చి చూస్తే అప్పటికే మా వారు లేచున్నారనమాట. ఎక్కడికి వచ్చామా అనేసి అలాగా చూస్తున్నాము. ఇంకా నేను కిందకి దిగేసేసరికి కైకలూరు అయితే వచ్చాము. ఇంకా కింద సీట్స్లో అయితే ఖాళీ అయిపోయాయి. ఇంకా కింద అయితే కూర్చున్నాము. మంత్ జర్నీస్ అయితే మామూలుగా లేవు మాకు. జూన్ మంత్ నుండి ఈ జూలై ఆగస్ట్ వచ్చే వరకు కూడా అస్సలు మాకు ఖాళీ లేదు. ఇంకా తిరుగుతూనే ఉన్నాం, ఏదో ఒక ఊరు వెళ్ళడం రావడం అనమాట. ప్రయాణాలు అంటేనే విసుగొచ్చేసింది మాకు. ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మాకు ఎక్కడికైనా ప్రయాణం చేసేది ఏది రాకూడదు అనేసి అనుకుంటున్నాము. ఇంకా భీమవరం టౌన్ అయితే వచ్చేసింది. డాడీకి కాల్ చేసి చెప్పాము. ఇక డాడీ అయితే పాలకొల్లు వచ్చేస్తారు. పాలకొల్లు నుంచి డాడీ బైక్ వేసుకొస్తారు కదా, బైక్ మీద అయితే వెళ్ళిపోతాము. ఇంకా అలా అన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట ఒక్కొక్కటిగా. ఫోన్కి అయితే ట్రైన్లో అస్సలు ఛార్జ్ అవ్వట్లేదు. నా ఫోన్ ఛార్జర్ ఏమో 120 వాట్స్ అంట, అక్కడ ఏమో 110 వరకే ఉంది. ఇంకా 120ది ఎక్కదంట, అస్సలు ఛార్జ్ అయితే ఎక్కట్లేదు నాకు. యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఛార్జ్ పెట్టుకోవడం మర్చిపోయాను. నా ఫోన్కి 70 అలా ఉందన్నమాట వెళ్ళేటప్పటికి. ఇంకా అది మొత్తం నేను వీడియోస్ తీగ తగ్గిపోతూ వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోయే వరకు వచ్చేసింది. మా వారేమో నన్ను తెగ తిట్టారు ఆ విషయం మీద. నువ్వు ఛార్జ్ పెట్టుకోవాలి కదా ముందుగానే ఇలాంటివి ఉన్నప్పుడు అనేసి. ఇక్కడ అన్ని వీడియోస్ తీసుకోవాలంటే ఛార్జింగ్ ఉండాలి కదా. నేను ఆ రోజైతే చాలా పెద్ద తప్పు చేసేసాను. ఎక్కడికి వెళ్ళినా ప్లాన్డ్గా బాగానే పెట్టుకుంటాను. ఆ రోజు ఎందుకో మరి మర్చిపోయాను అనమాట ఛార్జ్ పెట్టుకోవడం. మాటల్లోనే పాలకొల్లు వచ్చేసిందండి. పాలకొల్లు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన వీడియోస్ చూసే వాళ్ళు అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు. నేనైతే దిగిపోయామన్నమాట. ఇంకా మా డాడీ అయితే బయట వెయిట్ చేస్తున్నారంట. ఇంకా మా డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తామా అన్నట్టుంది. మా అక్క వాళ్ళ బాబు మా చైత్వి కూడా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఆ రోజు అయితే అసలు పాలకొల్లులో ఎంతమంది దిగారో చూసారా. ఇంకా దానికి తోడు ఎన్ని ఆటోసో, అసలు ఆటో అనుకుంటూ తెగ ఉన్నారనమాట జనం. అయితే చాలామంది దిగారండి అసలు. వీళ్ళందరిలో ఇంకా మా డాడీ ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను నేను. అంతలోపు కనిపించారు మా డాడీ. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మా సైడ్ ఎక్కువగా ఏంటంటే కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాము. మా చిట్టి తల్లి చూసారా ఎలా చూస్తున్నాడో. రాగానే గేట్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అదైతే షార్ట్ వీడియో తీసాను, లాంగ్ వీడియో తీయలేదు, పెడతాను షార్ట్స్లో. ఇంకా మా అభి తల్లి, మా చిట్టి తల్లి, మా చైత్రి తల్లి వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారనమాట. ఇంకా చిట్టోడైతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను కూడా ఫాస్ట్గా కాళ్ళు కడుక్కొని వచ్చి వాడిని ఎత్తుకొని ముద్దాడేశాను. ఇంకా మా ఇంటి దగ్గర ఇదే సంబరం అండి. ఉయ్యాలు ఉంటాయి, ఇంకో మనిషికి ఒకటి. ఇంకా అలా ఉయ్యాలు ఊగుతూనే ఉంటారు మా పిల్లలు. ఆ వారేమో మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మా ఇంటి చుట్టూ మొక్కలు చెట్లు చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ చూస్తూ ఏమేమి ఉన్నాయా అని గమనిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా మా అమ్మ మేము వచ్చేటప్పటికి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. దమ్ బిర్యానీ చేస్తుందంట, అదే చికెన్ బిర్యానీ. ఇంకా మ్యారినేట్ చేసి ఉంచుతుందన్నమాట చికెన్ అయితే. ఇంకా మా అమ్మ చికెన్ బిర్యానీ నేను ఎప్పుడు తినలేదు. ఎప్పుడు నార్మల్ బిర్యానీ చేస్తుంది, కానీ ఈ మధ్యలో చేస్తుందంట. ఈరోజు మీకు కూడా చేసి పెడతాను, ఎలా ఉందో చెప్పండి అని అంటుందన్నమాట. మా అమ్మ అయితే బిర్యానీ నిజంగా చాలా బాగా చేసింది. చికెన్ బిర్యానీ, మా అమ్మ చేతి చికెన్ బిర్యానీ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు ప్లెయిన్గా బిర్యానీ చేస్తుంది అంతే. అన్నీ చేసి వచ్చాం కదా, చాలా ఆకలి మీద ఒకటి ఉన్నాము. ఇంకెప్పుడెప్పుడు బిర్యానీ అవుతుందా అనేసి అలా ఎదురు చూస్తున్నాం అనమాట. మార్నింగ్ ఇంటికి వచ్చాక బజ్జీలు తిన్నాము టిఫిన్, కానీ ఆకలేస్తుంది అనమాట త్వరగా. ఇంకా వేడివేడి బిర్యానీ ఇంకా ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసి తర్వాత ఇంకా మేము కూడా పెట్టుకొని తినేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆ రోజు మా అమ్మ నైవేద్యం పెట్టుకోవడం అవన్నీ ఉన్నాయన్నమాట. సో మా అమ్మ ఏమేమి చేసింది ఏంటి అనేది మీకు అన్నీ షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మా రిటర్న్ జర్నీ కూడా ఉంటుంది. మంగళగిరి అయితే వచ్చేయాలి. ఓకే, ఆ వీడియోలో అయితే కలుద్దామండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు నచ్చే వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.